హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయికృష్ణ అక్కల. ఎంతో టేస్టీగా ఉంటూ తక్కువ సమయంలోనే చేసుకోగలిగే ఈ టమాటో పులావ్ రైస్ని ఒక్కసారి చేశారంటే ఇంకా మళ్ళీ రిపీట్గా చేస్తూనే ఉంటారు. ఇంకా ఈ టమాటో పులావ్ రైస్ని ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకోండి. కావాలి అంటే ఇక్కడ మనం నార్మల్ రైస్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రైస్ని కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఇలా పక్కన నానబెట్టుకొని ఉంచండి. నెక్స్ట్ ఒక గిన్నెలో నీట్గా క్లీన్ చేసుకున్న 4 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకోండి. ఇంకా ఈ టమాటోస్లో సరిపడినంత వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇంకా ఈ టమాటోస్ని ఇలా స్టవ్ మీద బాగా బాయిల్ చేసుకోండి. ఎంతవరకు అంటే ఈ టమాటోస్కి ఉన్న పీల్ ఇలా పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని స్టవ్ మీద నుంచి ఈ గిన్నెని దింపేయండి. నెక్స్ట్ ఈ టమాటోస్ చల్లారడానికి కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా నీట్గా పీల్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లో వీటిని వేసుకొని ఇలాగ నీట్గా ప్యూరీ లాగా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీరా, చిన్న పీస్ దాల్చిన చెక్క 1, అనాస పువ్వు 1, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం తిప్పండి. తర్వాత కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని లోలో ఉంచుకొని కొంచెం సేపు ఫ్రై చేయండి. ఇలాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. వీటితో పాటు ఒక మీడియం సైజు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేశాక సరిపడినంత కరివేపాకుని యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. అది పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటోల్ని రఫ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంక ఈ టమాటాలు కొంచెం వేగగానే మనం ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని టమాటో పీసెస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలాగా మూత పెట్టుకొని మగ్గించండి. ఇంకా ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. దాంతోపాటు 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయండి. నెక్స్ట్ మనం రైస్ని కుక్ చేయడానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను బియ్యం తీసుకున్న గ్లాస్తోనే వాటర్ని కూడా తీసుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 2 గ్లాసెస్ కాకుండా 2 గ్లాసెస్కి కొంచెం తగ్గించి వాటర్ని తీసుకుంటున్నా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ని బాగా మరిగించండి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా రైస్ కొంచెం ఉడికాక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇంకా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని లోలో పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్టయితే రైస్ బాగా ఉడికి బిగుతుగా అవ్వడం మనం గమనించవచ్చు. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని అలా 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే రైస్ చాలా పొడిగాను అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయిన టమాటో పులావ్ రైస్ని మనం చూడొచ్చు. ఇంకా ఒక్కసారి జాగ్రత్తగా మొత్తం మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్న తర్వాత చేసినంతసేపు ఇది టమాటో రైసే, తిన్న తర్వాత మరలా చెయ్యమని మనసు అరిసే అన్నాడు సాయికృష్ణ అక్కల. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అని మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అని నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ రావడం కోసం ఆ బెల్ సింబల్ని టమాటాలతో కొట్టండి.